ఎల్ఐసి అంటే మనకు అందరికీ తెలిసిన గవర్నమెంట్ ఓన్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇట్ మేనేజెస్ సేవింగ్స్ ఆఫ్ నియర్లీ 30 crore పాలసీ హోల్డర్స్ అంటే lakhs of crore rupees ఆఫ్ పబ్లిక్ మనీ. ఈ మనీని ఎల్ఐసి ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్ అండ్ బాండ్స్ లో పెట్టి రిటర్న్స్ ని జనరేట్ చేస్తుంది. రీసెంట్ గా ఒక కాంట్రవర్సరీ స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది గవర్నమెంట్ ఎల్ఐసి ఫండ్స్ ని అదానీ గ్రూప్ కి సపోర్ట్ చేయడానికి యూజ్ చేసింది అని. అకార్డింగ్ టు కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్, ఇంటర్నల్ డాక్యుమెంట్స్ షో దాట్ అరౌండ్ 33,000 crore rupees ఎల్ఐసి మనీ వాజ్ ఇన్వెస్టెడ్ into various Adani Group companies in May 2025 అని చెప్తున్నారు. కాంగ్రెస్ చెప్తుంది ఈ ఇన్వెస్ట్మెంట్ నార్మల్ బిజినెస్ డెసిషన్ కాదు అని. ఇట్ వాజ్ పొలిటికల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ టు షో కాన్ఫిడెన్స్ ఇన్ అదానీ గ్రూప్ అండ్ టు అట్రాక్ట్ అదర్ ఇన్వెస్టర్స్ వెన్ అదానీ స్టాక్స్ వర్ అండర్ ప్రెషర్. జయరాం రమేష్ గారు చెప్తున్నారు ఫైనాన్స్ మినిస్ట్రీ మరియు NITI ఆయోగ్ అఫీషియల్స్ themselves drafted and pushed this investment proposal. Under whose pressure did they do that? Isn't this a textbook case of mobile phone banking where decisions are taken over a phone call from powerful people? Congress further accused that ED, CBI, income tax were also used to pressurize other private companies to sell their assets to the Adani Group at cheap prices. What is PAC and why is Congress asking for it? PAC అంటే Public Accounts Committee. It is a parliamentary committee that checks how government money is spent, whether properly, transparently and without misuse. PACలో 22 members ఉంటారు. 15 ఫ్రమ్ లోక్సభ అండ్ 7 ఫ్రమ్ రాజ్యసభ అండ్ ఇట్ యాక్ట్స్ లైక్ ద ఫైనాన్షియల్ వాచ్ డాగ్ ఆఫ్ పార్లమెంట్. సో కాంగ్రెస్ వాంట్స్ దిస్ కేస్ టు బి రివ్యూడ్ బై PAC to see if public money like policy holders funds was used correctly or not. దీనికి ఎల్ఐసి రెస్పాండ్ అవుతూ కంప్లీట్లీ డినై చేసింది ఎలిగేషన్స్ ని. దే సెడ్ దట్ ఆల్ అవర్ ఇన్వెస్ట్మెంట్స్ వర్ మేడ్ స్ట్రిక్ట్లీ ఫాలోయింగ్ ఇన్వెస్ట్మెంట్ గైడ్ లైన్స్, రిస్క్ ఎవాల్యుయేషన్ అండ్ ప్రపోజల్స్. దేర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ పొలిటికల్ ప్రెషర్. ఎల్ఐసి ఆల్సో యాడెడ్ దట్ దేర్ అదానీ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ పర్ఫార్మింగ్ యాజ్ పర్ మార్కెట్ కండిషన్స్ అండ్ సచ్ రూమర్స్ డ్యామేజ్ ద కంపెనీస్ రెప్యుటేషన్ అండ్ ట్రస్ట్ అమాంగ్ పాలసీ హోల్డర్స్. Congress also mentioned another point. In September 2024, after a US court indictment of Gautam Adani and 7 associates, LIC shares and investments in Adani Group companies fell sharply, causing a loss of 7,850 crore in just 4 hours of trading. జయరాం రమేష్ గారు అన్నారు ఇది పబ్లిక్ మనీని ప్రైవేట్ క్రానిస్ కోసం వాడిన ఎగ్జాంపుల్. ఎల్ఐసిని అదానీ గ్రూప్ బైలౌట్ చేయడానికి యూజ్ చేశారని. సింపుల్ గా చెప్పాలంటే గవర్నమెంట్ ఎల్ఐసి పబ్లిక్ మనీని మిస్యూజ్ చేసి అదానీ గ్రూప్ లో ఇన్వెస్ట్ చేసిందని కాంగ్రెస్ చెప్తుంది. కానీ ఎల్ఐసి మాత్రం ఆల్ ఇన్వెస్ట్మెంట్స్ అని ప్రాపర్ గైడ్ లైన్స్ ద్వారా జరిగాయి, ఇక్కడ మిస్యూజ్ జరగలేదని చెప్తుంది. కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది PAC ఇన్వెస్టిగేషన్ ఫర్ ట్రాన్స్పరెన్సీ కోసం. కానీ గవర్నమెంట్ ఇప్పటి వరకు సైలెంట్ గా ఉంది. బట్ PAC డిసిషన్ డిపెండ్స్ ఆన్ పార్లమెంటరీ అప్రూవల్. సో దట్స్ ఇట్ గైస్, today's video. Thanks for watching.